రండి రండి రండి. ఇల్లు చాలా బాగుంది. నువ్వేంటే బాబు భలేవాడివే. ఇల్లేం మా అమ్మ కట్నం కింద తీసుకొచ్చింది సార్. ఇంటీరియర్స్ మా నాన్న ఈ టేస్ట్ సార్. వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఈయనేంటండి బాబు దశరథులాగా సౌండ్ ఎటు వినపడితే అటు వచ్చేస్తున్నాడు. వీడు దశరథుడో కాదో తెలీదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసురు. నా చేతిలో చేస్తాడు. సుమాన్ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభ మాటలు ఎందుకు సార్? వాడిని వదిలేండి, మీరు పదండి. రండి. రే సిప్పి, చూస్తున్నా. నాకు కనపడలేదు సార్. ఎవరు సార్ గుద్దుకుంది? లేడీసా? రే బంటి, అన్నా వీళ్ళిద్దరిని ఒక చీకటి గదిలో పడేంట్రా. గట్లనే అన్నా. కరెంట్ పోయింది. చెప్పి కరెంట్ పోయిందట. ఇదే కరెక్ట్ టైం, మనం పారిపోతాం. పద 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 పద. అరే వరంగల్, మనం హైవే మీదకి వచ్చేసాం. అంటే మా ఊరు వచ్చేసాం అనమాట. ఆహా, అయితే ఓకే. నువ్వు మీ ఊరు వెళ్ళిపో, నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా. అరే ఇక్కడ దాకా వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతావా? ఎందుకు? నేను వెళ్ళిపోతా. చక్కగా ఫుడ్ పెడతాను, హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ. ఓకే. పప్పి, మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారండి. అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు. సూపర్. ఇప్పుడు ఆ బాబుజీ గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే శుభం అంటూ సక్సెస్ఫుల్ లో ఉన్నప్పుడు ఆ బాబ్జీ గారి పేరు చెప్తారు. ఆ తాడు పెరిగినట్టు పెరిగారు, మనం బయటకు వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడా? ఓ సారీ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ సక్సెస్. ఏదేమైనా మంది హిట్ కాంబినేషన్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పీతల ఎగురు చేపల పులుసు ఆర్డర్ చేసి మనం కట్టుకోవడానికి లొంగిలు తీసుకొస్తా. ఇదిగో చెప్పి కట్టుకో. అమ్మయ్యా, కరెంట్ వచ్చేస్తుంది. ఇదిగో పప్పి, రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చావు. మర్చిపోతానా? ఎవరింటికి తీసుకొచ్చావురా? చేపల పులుసు, పీతల వేపుడు అని చెప్పావు, ఇప్పుడు ఏళ్ల కొంపకి తెచ్చావేంటరా? అదే నాకు కన్ఫ్యూజన్. అవును, ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారు? అబ్బాయి మేం పోలేదు సార్. కరెంట్ పోయింది కదా, కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి. అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది. అలా తప్పిపోయాం. తప్పిపోయారా, తప్పించుకున్నారా? మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్. రే, నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా. మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు అని చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు. ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు. ఏమండి, నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఆడే వీడి కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్? మీ ఇద్దరిని కోసి కారం పెడతా. నేను చెప్తే మీరు నమ్ముతారో చెప్పండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆడే మీరు ఎత్తుకుతున్నాడు, ఆడే ఇడి కొడుకు. ఏంటండి కొడుకు? ఏంటి కొడుకు? అసలు ఏంటి? నాకు పోలికి ఏమన్నా ఉందా? ఈ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? అసలు మీ ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఏంటి? ఏంటంటే మీరు హైట్ బట్టి మాట్లాడతారు. జయా బచ్చన్ ఎంత ఉంటుంది, అక్షయ్ బచ్చన్ ఎంత ఉంటాడు? వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పి నా ఇల్లు ఇస్తే మీరు నన్ను ఎరికించాలని చూస్తారేంటి? ఆపడా. కాదు సార్, ఈయనకి అంత డౌట్ గా ఉంది కదా. మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి, డౌట్ క్లియర్ చేస్తా పదండి. ఇలాగండి. ఇది నేను, ఇది మా నాన్న, ఇది మా తాత. మరి మీ అమ్మాయిది? మా అమ్మాయి కదా ఫోటో తీసింది. సార్, ఇది మనం సినిమా పోస్టర్ సార్. రే, మొన్న మనం బరంపురం అన్నాం, ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాం. నిన్ను వదిలేండి సార్, పాప మీద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. టార్చర్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ పనికి వస్తారు సార్, నేను చూసుకుంటాను. ఏయ్, లోపల పడేయండిరా. అంటారు. ఏమిటా ఇదంతా? సరాసరి వాళ్ళు మన ఇంటికి తీసుకొచ్చావు. నానా, నేను చంద్రకళ ప్రేమించుకున్నాం. ఏంటి నానా, నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ప్రేమించడం తప్పు కాదురా. ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది. అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపుకెళ్ళాడని మండిపడుతున్నాడు. అది నువ్వే అని తెలిస్తే ఎంత ఇబ్బందో. బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా. అది కాదురా. అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా? మీ అమ్మలో ఉన్న లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయిరా. నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్ నాన్న. వస్తున్నా చెప్పి. అసలు నీ ప్లాన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చేయడానికే మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేయించా. పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మన పెళ్లి ఒప్పుకునేలా చేస్తా.
10 రోజులు మా ఇంట్లో ఉండటానికి వచ్చారు. పర్మనెంట్గా ఇక్కడే ఉండేలా చేస్తాం. సరేనా? అరే ఇంకి అన్న బాత్రూంలో నీళ్ళు వస్తలేవంట జరా చూడు. శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం. అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా. చూడండి, చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది, అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. అలాగే వాస్తున్న ఇంటికి వాస్తు లేని ఇంటికి డిఫరెన్స్ ఉంటుంది. ఏయ్, నువ్వు ఎక్కడ నిలబడ్డావుట పొట్టేసుకునే వెళ్ళు, అక్కడ నిలబడి వెళ్ళు. ఏందన్నా ఈ లొల్లి నాయనక పడ్డాడు. శాస్త్రి గారు ఈ ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా. పెళ్ళి అయితే ఈ ఇంట్లోనే ఉంటుంది. శాస్త్రి గారు అంటే పెళ్ళి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి. అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు? పెళ్లి కూతురు ఉంది, పెళ్లి కొడుకు ఉన్నాడు. శాస్త్రి గారు, పెళ్లి కొడుకు నేను కాదు, ఈయన. ఆ? అవును. హీరోయిన్ లాంటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? తనే గాని నా చెల్లి అయితే హీరో లాంటి ఈ కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేద్దును. ఇతని ఫేస్ లో వాస్తుంది. శాస్త్రి గారు వచ్చిన పని చూడండి. చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి. వచ్చే 9వ తారీఖున మంచి ముహూర్తం ఉంది. మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు. అలాగేనండి. మేమునా? నేను ఉన్నానురా, నీ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తా. అనా అనా గా కేశవరెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది. ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారుండాలనా. రే, భయపడేవాడు బతకడు, బతకాలనుకునేవాడు భయపడ్డు. సార్ మీకు భయం లేదు, బ్రెయిన్ లేదు సార్. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? లేకపోతే ఏంటి సార్, ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్? అబ్బే ఓ మందుకొచ్చి గిలాస్ దాస్తున్నాం రా. మ్యాటర్ చెప్పు. సార్ ఆ మేక పాపారావు గారిది DDLG ఫ్యామిలీ లాంటిది. వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు 4 పీకితే నిజం బయటపడుతుంది. నేను బయటపడతాను సార్. అమ్మ సిప్పి, మా అమ్మనే ఇరికిస్తావా? మంచి ఐడియా చెవరా. థ్యాంక్స్ సార్. రే, అన్నా పనిలో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంట్రా. వాడు చెప్పకపోతే వీడైనా చెప్తాడు. గుడ్ జోక్. నాకు ఇంకా పెళ్ళవలేదు సార్. సార్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్. నాకు పెద్ద క్యాష్ ఫీలింగ్ ఏం లేదు సార్. చూద్దాంలే, వెళ్ళు. రే, ఆ పాపరావు గాడి పెళ్ళాన్ని ఎక్కడున్నా తీసుకురంట్రా. సరే అన్న. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. Like to move it, move it. ఏముందిరా, సిప్పిగడు కూతురా? వాడి పెళ్ళాంరా. పెళ్ళమా? రే, వన్ లేపరా. ఇది చూస్తే నాజుగ్గా నాగుపాములా ఉంది, ఆడిని చూస్తే పాములు పట్టేవాళ్ళ ఉంటాడు. వీళ్ళిద్దరికి లాజిక్ ఎలా కుదిరిందిరా? ఒరే గిరే, పాము పొడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోద్దురా. లాజిక్కేగా. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి? మీతో ఒక 2 minutes మాట్లాడచ్చా? ష్యూర్. మై నేమ్ ఇస్ వెంకీ. నా పేరు హంస సిప్పి. తెలుసు, మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పడానికే వచ్చాను. నా సిప్పికి ఏమైంది? ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పింది చేస్తే చాలు. ఏంటి పప్పి, ఏంటి విశేషాలు? ఈ వారంలో నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా. ఎలా ఉన్నాయి? ఏంటో నా జీవితం కొత్త మలుపు తిరగబోతుందంట. కొత్త కొత్త అద్దాలు చూస్తానంట. కొత్త వ్యక్తులతో పరిచయం. ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట. ఈ వయసులో నీకు కొత్త అందాలు అవసరం ఏంట్రా? 2 రోజులాగు, నీ పెళ్ళామే నీకు కొత్తగా కనపడుద్ది. ఏమండి? నా పెళ్ళం వచ్చింది. ఏమండి? నేను మళ్ళీ చేస్తా పెళ్ళి. ఏమండి? ఏమండి, ఎలా ఉన్నారండి? మోహన్ లల్లా దిట్టంగా ఉండేవారు, చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి? ఎవర్రా అది? ఆడి పెళ్ళామన్నా, మనోళ్ళే తీసుకొచ్చిర్రు. ఐ మిస్ యు డార్లింగ్. ఎవరమ్మా నువ్వు? ఏంటిది? నన్ను ఎవరు అనుకుంటున్నావు? హే,
ఏం డ్రామాలు ఆడుతున్నారా పప్పి? డ్రామా ఏంటి సార్? ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా. నా పెళ్ళామా? ఓ ఏంటో సార్ నాకంతా ఏమైనా ఉంది చూసారా, నా పిల్లల్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఏంటే ఇలా చిక్కిపోయావు? కలర్ కూడా తగ్గిపోయింది. ఒళ్ళంతా చదివేస్తున్నామంటే ఆ. ఏంటి సార్ వీడి హైట్ ఏంటి వీడి ఏజ్ ఏంటి దీని గ్లామర్ ఏంటి దీని హైట్ ఏంటి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అవుతారు సార్ అడగండి సార్. ఈ సిప్పిగడ్ ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉన్నాడే, వెళ్ళి కన్ఫ్యూజ్ చేసేద్దాం. ఏంటి సార్ కన్ఫ్యూజన్? ఏంటి కన్ఫ్యూజన్? ఆయన మూడో పిల్లం అయి ఉండొచ్చు కదా. షీ ఇస్ మై థర్డ్ వైఫ్. మరి మీ థర్డ్ వైఫ్ అయినప్పుడు కొడుకు తాళ్ళగా ఎలా ఉన్నాడు? ఏంటండి ఈ సిప్పికి మహా డౌట్లు. ఈడి మాటల గారు మీరు నమ్మారనుకోండి, మీరు మోసపోతారు సార్. నమ్మద్దు. ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో. అవునవును. అవును, ఫస్ట్ వైఫ్ కొడుకు, కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. నేను చెప్పను. వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది. వాడెక్కడ? నేను చెప్పను. సార్ సార్ కొట్టకండి సార్ చచ్చిపోద్ది. వాడి పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదరా. పెళ్ళాం ఎవరికైనా పెళ్ళామే కదా సార్. నువ్వు నోర్మై. ఏమండి, స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. వాళ్ళు ఎంత కొట్టినా బయట పెట్టను. మీరేం టెన్షన్ పడకండి. ఐ లవ్ యూ. చెప్పు. నేను చెప్పను. చెప్తావు లేదా? సార్ సార్ లేడీస్ని కొట్టడం పద్ధతి కాదు, కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. రే అన్నా వీళ్ళిద్దరికి 2 గంటలు టైం ఇస్తున్నా. రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడున్నాడో చెప్పమను. సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకులేండి, వేరు వేరు రూమ్ లో కూర్చోబెడితే ఆలోచించుకుంటారు సార్. నువ్వేంట్రా దీని మొగుడులా టెన్షన్ పడిపోతున్నావు? ఇది వాడెక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది. తీసుకెళ్ళండి. చల్ నడు రీ నడు.